తెలుగులో చాలా వరకు చాలా సిట్యుయేషన్స్‌ని మనం సామెతలతో ముడిపెడతా ఉంటాం. అయితే రీసెంట్‌గా గ్రహణం మీద కొన్ని సామెతలున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత యుద్ధం దగ్గరకొద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ట్రంప్, నేతన్యాహు, ఖమేని ముగ్గురు గ్రహణం రోజునే పుట్టారంట. అండ్ మళ్ళీ చంద్రగ్రహణం రోజే యుద్ధం జరగడం అనేది చాలా వింతగా అనిపిచ్చింది. ఈ ఆర్టికల్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గ్రహణం గురించి కొన్ని సామెతలు చెప్పుకుందాం ఫస్ట్. గ్రహణం విడిచిన పులిలా అంటారు. అంటే అప్పటి వరకు చాలా కష్టాల్లో ఉండి ఒక్కసారిగా ఆ కష్టాలన్నీ దూరం అయిపోతే అతను చాలా ధైర్యంగా ఎంత హాయిగా బయటికొస్తాడు కదా! ఇప్పుడు చాలా కాలం జైల్లో ఉండి బయటకొచ్చినా, లేకపోతే చాలా కాలం ఆర్థిక సంక్షోభంలో ఉండి ఒకేసారి ₹1,00,00,000 లాటరీ తగిలిన ఇట్లాంటి వాళ్ళకి ఈ సామెత వాడతారు. గ్రహణం విడిచిన పులిలా అని. నెక్స్ట్ చీకటిలో గ్రహణం పట్టినట్టు. ఇదేంటంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు. పీకల్లోతు కష్టాల్లో. దానికి తోడు ఇంకా కష్టాలు ఎదురైతే ఆర్థిక కష్టాలు లేకపోతే ఇంకేదో దాన్ని చీకటిలో గ్రహణం పట్టినట్లు అంటారు. అండ్ నెక్స్ట్ పున్నమి చంద్రుడికి గ్రహణం పట్టినట్లు. అంటే ఆల్రెడీ బానే ఉన్నాడు. చాలా హాయిగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు. అనుకోకుండా ఏదైనా సిట్యుయేషన్ ఎదురైతే బ్యాడ్ సిట్యుయేషన్ ఎదురైతే పున్నమి చంద్రుడికి గ్రహణం పట్టినట్లు అంటాడు. అండ్ నెక్స్ట్ అలాగే గ్రహణం రోజునే పుట్టాడురా వీడు అంటాడు. గ్రహణం రోజునే పుట్టినవాడు అని. ఈ సామెత మనకిక్కడ మెయిన్ టాపిక్‌కి కావాల్సింది. గ్రహణం రోజు పుట్టినవాడని ఎవరిని అంటారంటే ఎవరైనా చాలా మొండిగా చెప్పిన మాట వినకుండా ట్రంప్‌లాగా ప్రవర్తిస్తే వాళ్ళని గ్రహణం రోజు పుట్టినవాడు అంటారనమాట. సో ఇక్కడ ఏమైందంటే ట్రంప్ పుట్టినరోజు మన జూన్ 14, 1946 ఆ రోజు ఏం జరిగిందంటే సంపూర్ణ చంద్రగ్రహణం. మీరు క్యాలెండర్‌లో చూసుకోండి. కావాలంటే గూగుల్‌లో కొడితే వస్తది. నెక్స్ట్ అక్టోబర్ 21, 1949కి నేతన్యాహు పుట్టాడు. ఆ రోజు ఏంటంటే పాక్షిక సూర్యగ్రహణం. అంటే ఒక హాఫ్ సూర్యగ్రహణం. ఆయన పుట్టినప్పుడు అక్కడ అంటే ఇంకో చోట ఫుల్‌గా ఉండుండొచ్చులే. నెక్స్ట్ తర్వాత మన ఖమేని ఇప్పుడు రీసెంట్‌గా చనిపోయినటువంటి ఖమేని గారు కూడా ఏప్రిల్ 19థ్ రోజు పుట్టాడు 1939లో. అండ్ ఆయన పుట్టిన టైంకి అక్కడ వాళ్ళ ఐ మీన్ ఆ ఆ ప్లేస్‌లో కంకణాకారంలో సూర్యగ్రహణం వచ్చింది. అండ్ ఇప్పుడు మొత్తం యుద్ధం జరిగిందెప్పుడు? నిన్న చంద్రగ్రహణం అప్పుడు. సో, ఈ గ్రహణాలన్నిటిని కలిపి చాలామంది ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తున్నారు. అంటే ముగ్గురు నేతలు గ్రహణం రోజే పుట్టారు. అండ్ యుద్ధం కూడా గ్రహణం రోజే జరిగింది. మరి ఈ ఇద్దరు నేతలు కూడా ఏదైనా గ్రహణం రోజే పోతారా? నెక్స్ట్ గ్రహణం ఎప్పుడుంది అని చెప్పి వీళ్ళు వెతుక్కుంటున్నారు. అలాంటివేం మాట్లాడకపోవడం మంచిది. బట్ ఏదేమైనా ఇరాన్ మాత్రం అమెరికా మీద అండ్ అలాగే ఇజ్రాయెల్ మీద గట్టిగా ప్రతీకారం తీర్చుకునే దశలోనే ఉంది. సో, ఈ టైంలో మన తెలుగు సామెతలు బాగా వైరల్ అవ్వడం, సామెతలతో పాటు ఏ సామెత అయితుందో అది ఖచ్చితంగా ట్రంప్‌కి యాప్ట్‌గా సూట్ అవ్వడం, అండ్ వాళ్ళందరూ కూడా గ్రహణం రోజే పుట్టడం, యుద్ధం కూడా గ్రహణం రోజే జరగడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో ఒక రకమైన కోయిన్సిడెన్స్ అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.